ఈరోజు మనం మాట్లాడుకోబోయే బిజినెస్ ఐడియా ఆటోమేటిక్ కోకోనట్ పీలర్ మెషిన్ అన్నమాట. దీన్ని టెండర్ కోకోనట్ ట్రిమ్మింగ్ మెషిన్ అని కూడా పిలుస్తారు. ఈ మెషిన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా బాగా కొంటున్నారు. ఈజీగా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి దాన్ని తీసుకెళ్లొచ్చు. కొబ్బరి బొండాలు అమ్మడానికి, అలాగే కొబ్బరి బొండాలు అమ్మిన తర్వాత వాటిని ప్యాక్ చేసి పంపించడానికి కూడా ఇదొక ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఈ కోకోనట్ పీలింగ్ మెషిన్ చాలా మంది కొంటున్నారు. కొత్తగా ఉంటుంది. మెషినరీతో బిజినెస్ చేయడం అనేది చాలా మంచి ప్రాఫిటబుల్. సో, ఈ బిజినెస్ చేస్తే మంచి లాభాలొస్తాయి. సొంత ప్రాంతం నుంచి మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎక్కడ నచ్చితే అక్కడ ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. లాభాలు గూడా బాగా ఉంటాయి. సో, సూపర్ మార్కెట్‌లో కూడా ఈ కోకోనట్ పీలింగ్ మెషిన్ నుంచి వచ్చినటువంటి కోకోనట్స్‌ని అమ్మడం అనేది జరుగుతోంది. సో, డిమాండ్ బాగా పెరుగుతుంది మెషిన్స్‌కి. ఈ పీలింగ్ మెషిన్ గురించి ఏ విధంగా బిజినెస్ చేయాలి ఏంటనేది పూర్తిగా చెప్తా ఈ వీడియోలో. ప్లేస్ ఎట్లా ఉండాలి? ప్రభుత్వం నుంచి ఏమన్నా రిజిస్ట్రేషన్ తీసుకోవాలా? మిషనరీ ఎక్కడ దొరుకుతుంది? కొబ్బరి బొండాలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? వీటిని ఏ విధంగా అమ్మాలి? ప్యాకింగ్ ఎట్లా చేయాలి? ఇన్వెస్ట్‌మెంట్ ఎంత అవుతుంది? ప్రాఫిట్ ఎట్లా ఉంటది? లాసెస్ ఉంటే ఎలా ఉంటాయి? అన్నీ చెప్తాను. ఆఖరి దాకా చూడండి ఓపికగా. కొబ్బరి బొండం అంటే అందరికి ఇష్టమే. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నీరసం ఉంటే చాలు కొబ్బరి బొండం నీళ్లు తాగండి అని డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. పల్లెటూరు నుంచి పెద్ద పెద్ద నగరాల వరకు కొబ్బరి అనేది నిత్యం సేల్ జరుగుతూనే ఉంటది. పైగా చాలా ప్యూర్ వాటర్ తాగినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. నేచురల్ వాటర్. సో, ఈ కొబ్బరి బొండాలు సిటీలో ఎక్కువ రేట్‌కి వాడుతున్నారు. వీటికి ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. పల్లెటూరులో, గ్రామాల్లో చూసుకుంటే ఒక రూ. 20, రూ. 25, రూ. 30 ఉన్న సిటీలో ఏకంగా రూ. 100 పెరిగిపోయింది. సో, లీటర్ 150 వరకు కూడా పెరిగిపోయిన సిట్యుయేషన్ ఉంది. సో, కొన్ని చోట్ల 120 కూడా అమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొబ్బరి బొండం కాస్ట్ అనేది చూసుకుంటే గనక. సో, మనం ఇప్పుడు చెప్పుకునే బిజినెస్‌తో గనుక బిజినెస్ చేసుకుంటే లాభాలు బాగా వస్తాయి. సింగిల్‌గా ఒక్కళ్ళే దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఎవరి హెల్ప్ అక్కర్లేదు. ఎక్కడైనా పెట్టుకొని రన్ చేసుకోవచ్చు. మొబైల్ ఫుడ్ కోర్ట్స్ ఎన్నో కనిపిస్తున్నాయి కదా! అదే విధంగా ఇలాంటి మెషినరీని తీసుకెళ్ళి ఒక బిజినెస్ కూడా చేసుకోవచ్చు. లేదంటే ఒక స్టాండర్డ్‌గా ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడే పెట్టుకొని బిజినెస్ చేసుకోవచ్చు. హోటల్స్ దగ్గర, టెంపుల్స్ దగ్గర, కాలేజీలు, స్కూల్‌లు, పెద్ద పెద్ద ఆఫీసులు, ఇవన్నీ కూడా పెద్ద ప్రభుత్వ ఆఫీసులు ఎక్కడైనా పెట్టుకొని బిజినెస్ చేసుకోవచ్చు. కొబ్బరి బొండాలు కూడా ఇక్కడ సేల్ అనేది ఈజీగా పెరుగుతుంది. చాలా మంది ఈ పీలింగ్ మిషన్ నుంచి వచ్చేటువంటి కొబ్బరి బొండం తాగడానికి ఇష్టపడుతున్నారు. 2 చెక్కలుగా చేసి కొబ్బరి గుజ్జును కూడా కట్ చేసి ఇస్తున్నారు. అందువల్ల సేల్ విపరీతంగా పెరుగుతోంది. ఎవరికైనా కావాలంటే ప్యాకింగ్ కూడా చేసిస్తున్నారు. అందుకే చాలా మంది హైదరాబాద్, ముంబై, చెన్నై, వెస్ట్ బెంగాల్ ఎక్కడ చూసినా ఐటీ కంపెనీల దగ్గర, ప్రభుత్వ ఆఫీసుల దగ్గర వీటి డిమాండ్ పెరుగుతోంది. చాలా మంది స్టార్ట్ చేస్తున్నారు. ఎలాంటి ప్లేస్‌ని మనం ఎంచుకోవాలని చాలా ఇంపార్టెంట్. స్కూల్స్, కాలేజెస్, ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీస్, హాస్పిటల్స్, మాల్స్, పెద్ద పెద్ద కన్‌స్ట్రక్షన్ వర్క్ జరిగే చోట, ఇలాంటి వాటి చోట మనం వీటిని గనుక ఏర్పాటు చేసుకుంటే, మార్కెట్‌లో రద్దీగా ఉన్న చోట పెట్టుకుంటే గనక డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సేల్ అనేది పెరుగుతూ వస్తుంది. సో, ఖచ్చితంగా టౌన్స్‌లో పెట్టుకుంటే మంచిది. కాస్మోపాలిటన్ సిటీ అయితే ఇక చెప్పక్కర్లా. సో, ఎక్కడ స్టార్ట్ చేసుకున్నా మంచి రద్దీ ఉండే ప్రాంతంలో చేసుకోవాలి. ఈ బిజినెస్‌ని అంటే రిజిస్ట్రేషన్ ఎట్లాగా, టాక్స్ ఎట్లాగా చెప్తా. దీనికి రిజిస్ట్రేషన్ కూడా పెద్దగా ఏముండదు. ఎక్కడైతే పెట్టుకుంటున్నామో దానికి సంబంధించి రోజువారీ మున్సిపల్ పన్ను కట్టించుకుంటారు వాళ్ళే వచ్చి. దానికి రూ. 20, రూ. 30 ఉంటది. ప్రాసెస్ టాక్స్‌లు కూడా దీనికి ఏముండవు. సో, ఈజీగా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. ఎటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది లేదు. గుర్తుపెట్టుకోండి. సో, సింపుల్‌గా బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఐడియా అన్నమాట ఇది. కాస్త ఇన్నోవేటివ్‌గా ఆలోచించుకోవాలి. ఒక వెహికల్ తీసుకొని దాంట్లో ఇది పెట్టుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి తీసుకెళ్ళడం. రద్దీ ఉన్న చోట 2, 3 గంటలు ఉండడం. మళ్ళీ వేరే ప్లేస్‌కెళ్ళడం. ఫంక్షన్ జరిగే చోటుకెళ్ళిపోవచ్చు. సభలు జరిగే చోటుకెళ్ళొచ్చు. ఈవెంట్స్ జరిగే చోటుకి అలా వెహికల్ ఉంటే గనక వాటి మీద మనం తీసుకెళ్ళి అమ్మొచ్చు. కానీ మిషనరీ ఎక్కడ కొనాల్సి ఉంటుంది. ఇండియా మార్ట్ లింక్ ఇండియా మార్ట్‌లో శుభ్రంగా మీకు 20,000 నుంచి రూ. 1,00,000 వరకు మెషిన్ ఉంటాయి. అంటే మిషనరీ సైజ్ బట్టి సెమీ ఆటోమేటిక్, ఆటోమేటిక్ ఇట్లా రకరకాలుంటాయి. 2 భాగాలు చేసేవి కొన్నుంటాయి. అందులో ఉండే కొబ్బరి గుజ్జుని తీసే ఒక మెషిన్ అట్లా 20,000 నుంచి స్టార్ట్ అయ్యి 75,000, 1,00,000 అట్లా రకరకాల నంబర్స్‌లో అమౌంట్స్‌లో మనకి అవసరం బట్టనమాట. క్లియర్ కట్‌గా ఉన్నాయి. పీలింగ్ తీసే మెషిన్ అయితే రూ. 40,000 నుంచి ఈజీగా అందుబాటులో ఉంది. నిమిషానికి 2 బోండాలు తీసేయొచ్చు. సో, ఒకళ్ళే జేసుకోవచ్చు ప్రాసెసు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం తీసుకెళ్ళడానికి కొబ్బరి బొండాలు షాపుల కంటే వాళ్ళ దగ్గరికొచ్చి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే పీలింగ్ అనేది తీసేయడం వల్ల బరువనేది తగ్గిపోతుంది. అదే కాస్ట్‌కి బరువు తగ్గించేస్తున్నారు గదా! కొబ్బరి బొండం 48 గంటలు పోకుండా ఉంటది. అందువల్ల ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బరువు చాలా తక్కువ ఉంటది కాబట్టి. సో, ఇన్వెస్ట్‌మెంట్ చూసుకుంటే పెద్దగా ఏముండదు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మార్చుకోవచ్చు. రెంట్ పే చేయక్కర్లేదు కాబట్టి రూ. 20 నుంచి రూ. 30 రోజువారీ పన్ను. అలాగే దానికో డీజిల్ ఉంటది. ఏదైనా ఒక వెహికల్‌లో తీసుకెళ్తే గాని. ఈ విధంగా మనం 35,000-40,000 నుంచి రూ. 1,50,000తో మనం అంటే రూ. 50,000 వరకు ఇన్వెస్ట్‌మెంట్ అనేది పెట్టుకోవచ్చు. ఈ మిషనరీ ఎక్కడ దొరుకుతుందంటే ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇచ్చేవాళ్ళున్నారు. కేరళలో ఎక్కువగా మిషనరీ తయారు చేస్తున్నారు. ముంబైలో గూడా కొన్ని ఇండస్ట్రీస్ తయారు చేస్తున్నాయి. ఇండియా మార్ట్‌లో మీకు ప్రతి ఐటెమ్ గూడా చాలా క్లియర్ కట్‌గా అవైలబుల్‌గా ఉంది. అక్కడ ట్రై చేయండి. మీకేదైనా సోడా షాపు, కిరాణా షాప్ లాంటివి ఉంటే ఈజీగా మిషనరీ అక్కడే పెట్టుకొని శుభ్రంగా అక్కడే అమ్మేసుకోవచ్చు. సూపర్ మార్కెట్ ఉంటే ఇంకా హ్యాపీ. అంటే వాళ్ళే అక్కడికక్కడ కావాల్సిన కొబ్బరి బొండం ఇస్తారు. పీల్ చేసి ఇచ్చేస్తారు మీరు. సో, మీ సేల్ మీకు జరుగుతూ ఉంటుంది. ఇంకో పక్క సూపర్ మార్కెట్టో, సోడా బండో, పచారీ కొట్టు నడుస్తుంది.
కొబ్బరి బొండాలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే చాలా ఈజీగా ఉభయ గోదావరి నుంచి తెచ్చుకోవచ్చు. లోకల్‌లో గూడా దొరుకుతూ ఉంటాయి. విజయవాడలో గూడా డీమార్ట్ ఎదురుగుండా ఒక ప్లేస్ ఉంది. డీమార్ట్ అపోజిట్‌లోనే అక్కడ లారీలొచ్చి ఆగుతూ ఉంటాయి. అక్కడి నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. సో, ఫస్ట్ మెషినరీ, దాని సర్వీస్ ఏంటనేది ఇండియా మార్ట్‌తో చూసి మాట్లాడి తీసుకోండి. సో, ఒక్కో చోట ఒక్కొక్క ప్రైస్ ఉంటది కొబ్బరి బొండం రేటు. సో, కాలేజ్, యూనివర్సిటీల చోట తక్కువుంటది. హాస్పిటల్స్ లాంటి చోట కాస్త ఎక్కువుంటది. ఇట్లా పీలింగ్ అది తీసేసి మనం ప్యాక్ చేసి ఇస్తాము. 48 గంటలు బావుంటుంది గాబట్టి, మన దగ్గర కొనడానికి ఎక్కువగా ఉంటారు కొనడానికి. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి, బిజినెస్ చేసుకోవడానికి ఇన్నోవేటివ్‌గా ఉంది గాబట్టి, ఈవెంట్స్ జరుగుతున్నా, పండుగలు జరుగుతున్నా కొంతమంది గ్యాదర్ అవుతున్నారని తెలిసిన ఈ మెషినరీని కాస్త అక్కడ తీసుకెళ్ళి మన మెషినరీని అక్కడ అమ్ముకోవచ్చు. సో, జ్యూస్ షాపుల దగ్గర పీల్ చేసి ఇవ్వచ్చు. సూపర్ మార్కెట్‌లో మనమే హోల్‌సేల్‌గా ఇవ్వచ్చు. కిరాణా షాప్‌లో అయితే హోల్‌సేల్‌గా మనం ఇస్తే వాళ్ళు హోల్‌సేల్‌గా పెడతారు ఫ్రిడ్జ్‌లో దాంట్లో. సో, ఒక ఐటెమ్‌ని 10 రకాలుగా గూడా అమ్మేలాగా మనం ప్లాన్ జేసుకోవచ్చు. ఈ మెషిన్ వల్ల మంచి అంటే నెలకి రూ. 20, రూ. 30 ఓన్లీ అన్ని ఖర్చులు పోను మిగులుతున్నాయి ఈజీగా 50,000, 70,000 అంటే స్టార్టింగ్‌లో 20, 30,000 మిగులుతున్నాయి. 6 నెలల తర్వాత పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక 70,000 వరకు మిగులుతున్న వాళ్ళు గూడా ఉన్నారు. సో, ట్రై చేయండి. చాలా మంచి బిజినెస్ ఐడియా.